భార్య పిల్లలు వదిలేసి అడిగిపోయి మళ్ళీ తపస్సు చేసి ఆ చెట్టు కింద మనం చూడ మెడిటేషన్ చేస్తే అది నేను అయిపోతున్నాను ఒక ఫీల్ కలుగుతుంది ఎవరికైనా చూడండి అదేదో శక్తి వచ్చింది అలాగే అతనికి ఒక శక్తి వచ్చినట్టు అనిపించింది అనిపిస్తే అయితే నాకు ఏదో శక్తి వచ్చింది దీని మీద నేను ప్రయోగం చేయాలి అన్నాడు. ఈలోపు ఒక చెట్టు కదండి దాని ఏముంటే కొంగలు పెట్టులు ఉంటాయి కదా ఈ చెట్టు ఉంది మీరు చెట్టు మీద కింద కూర్చోండి పెట్టుకొని ఎక్కేసింది తప్పు నీదే పెట్టలే అది దాని అనుభవం వేసింది వేస్తే అమ్మని అమ్మ నేను తల్లిదండి నేను ఇదే నా మీద ఎక్కేసింది అలా అప్పుడు అదేం ఈడేం చేసిన కళ్ళు అలగించాడు చేసి ఆ పెట్ట మాడి బస్ అయిపోయింది ఉడేమో వాళ్ళు శక్తి వస్తే అదే ఆయన అనుకున్న తర్వాత కొంతసేపటికి నేను ఇంత బలమైన ఉండు అల్పు జీవులు లేదు నా శక్తిని ప్రయోగించాను ఒక సామాన్య పౌరులు నా శక్తిని మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టుకోవడం లేదు భారీ అన్నం పెడతారు కదా అన్నం లేదు అప్పుడు ఏం చేయాలి అడుకోవడానికి అంటే ఆ తీర్చేవారు ఎంత మొదలు అమ్మ భిక్షందేహే అన్నాడు. వెళ్తే ఒక గృహిణి అంటే ఆ రోజులు చదువు ఉండదు కదా అని భర్త సేవ బాగా పెంచుతారు. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళ కాదు మీరు ఆత్మహత్య చేసుకోండి మన అవునా కదా మన అందరినీ అడగదు 10 మందిని 20 మందిని పెంచారు. ఇప్పుడు మన ఆత్మహత్య చేసుకోండి అది ఏమన్నది ఇదే ఎదుగుబడినట్టు ఆవిడ ఉండిపోతే అప్పుడు ఏమైందంటే దీనికి పాపం వచ్చేస్తుంది. నేను పండితండి ఆ శక్తులు ఉన్నాయి నేను పిలిస్తే పలకొండండి నేను అందరూ పాపం వచ్చి గట్టిగా ఇచ్చింది నేను ఎవరిని అనుకుంటాను నేను మా ఇచ్చేదక్కను పెట్టాను ఆమె వచ్చింది బయటికి ఏంటి నీ సమస్య చెప్పాను నాకు ఆకలేస్తుంది నేను అన్నం పెట్టమని అడుగుతాను నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నేను బాగా శక్తులు ఉందా పండితుడిని అని చెప్తాను. ఆదేం చెప్తే నేను నా భర్తకి పిల్లలకి సేవ చేసుకుంటాను సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చిన నేను రాను నా ధర్మం అది నా ధర్మం అది నేను నిర్వర్తిస్తాను అని చెప్తాను. అప్పుడు ఆడేమంటాడంటే నీకెంత అహంకారమా నేను తెలివైన నాకు శక్తులు ఉన్నాయి అని అంటాడు. కనీసం ఏమంటది నువ్వు ఏం చేయడానికి నేను కొంగనను కొండ వేడి మాటి మధ్య అయిపోవడానికి అని అంటాడు. ఆడు కళ్ళు తిరిగి పడిపోతాడు.